ఓం శాంతి శాంతి. ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ రెండో ఎపిసోడ్లో ప్రతి దీపావళి వెలుగులు ప్రతి ఇంట వెల్లివిరియాలి. మనం ఏం చేయాలి? దీనికి ఒక ప్రత్యేకమైన ఒక సొల్యూషన్ అంటే ఒక మార్గాన్ని శివభగవానుడు అందరికీ 900 కోట్ల మానవులు భగవంతుని బిడ్డలే, అందరికీ భగవంతుడే. మరి అటువంటి పరమాత్మ ఒక సహజ ఉపాయాన్ని తెలియజేస్తున్నాడు దీపావళి సందర్భంగా. ఎలా అంటే దేహం అనే 9 ద్వారాలు గల పట్టణమే మన శరీరం. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయాన్ అంటే 9 ద్వారములు గల ఈ పట్టణంలో మరి ఆత్మజ్యోతి అనే వెలుగులు సంపూర్ణంగా నిండినప్పుడే మిగతా 8 ద్వారములు ప్రకాశవంతమై ఆత్మదేవత ప్రత్యక్షమవుతుంది. లేదా ఈ కలియుగంలో ఈ ఆత్మ పంచభూతాలకు వశమైతే ఖచ్చితంగా మరి పంచభూతాల విష వలయంలో చిక్కుకున్న మానవుడు మృగతృష్ణలా ఎండమావిలా మరిగిపోయి పూర్తిగా పిశాచం మాదిరిగా ఆత్మను శ్మశానంగా శరీరం మొత్తం భూతప్రేతమయంగా తయారు చేసుకుని మహాప్రమాదంలో ఉన్నాడు. అందుకొరకే కేవలం గుడి చుట్టూ తిరిగి మరి గుడిలోని జ్యోతిని దర్శనం చేసుకోకుండా దూరం వెళ్ళే ఒక దుర్భాగ్యం మనకు రాకూడదు. ఇంతవరకు మనం పరమాత్మని వెతికాం, కానీ అతని నిజతత్వం మనం ఎవరు తెలుసుకోలేదు. అతని యొక్క నిజస్వరూపం అతనే స్వయంగా చెప్పాలని భగవద్గీతలో అన్నాడు సాక్షాత్. నేను నా గురించి కేవలం యోయామ్యాం తనుం భక్త, ఏ భక్తుడా నన్ను గురించి మీరు కేవలం ఊహిస్తారు. చిన్న ఏనుగు పెద్ద ఏనుగు తన దేవత అనుకుంటుంది. అట్లే మనిషి ఇంకో రూపంలో మనిషిని దేవత అనుకున్నారు. ఒక్కొక్క ధర్మాల వాళ్ళు అనుకున్నారు. నేను నా యొక్క నిజస్వరూపాన్ని తెలియజేసినప్పుడు నా నిజమైన భక్తులు ఎవరు ఎక్కడున్న వారికి ప్రత్యక్షంగా ఏదో రూపంలో నేను తెలియబడతాను. అప్పుడు నన్ను విడవరు. మార్కండేయుడు విధంగా శివలింగాన్ని దృఢంగా పట్టుకున్నాడు. అట్లే భగవంతుని యొక్క స్మృతి, భగవంతుని యొక్క పరిచయ భాగ్యం పొంది అతని యొక్క ఆనందమే జన్మ యొక్క లక్షణం అని ఈ విధంగా 9 భాగాలు మనం తెలుసుకుంటాం. ఏ విధంగా? ఒకటి, శరీరం అనే యొక్క దేవాలయంలో ఆత్మ అనే భృకుటి ఉంది. భృకుటి అనే కుటీరం అని కూడా చెప్పుకున్నాం. ఆత్మ అనే యొక్క భృకుటి అనే కుటీరంలో ఆత్మ ఒక మెరిసే నక్షత్రం, ఒక మెరిసే దేవత, చైతన్య దేవత. ఇలాంటి చైతన్య దేవతను మనము ప్రతిరోజు ప్రతిష్ఠించి పూజ అవసరం లేదు. భగవంతుని యొక్క శక్తిని ఇవ్వాలి. అతని పరమాత్మ యొక్క పవర్, శక్తిని, ప్రేమ, ఆనందం, పవిత్రత అనే యొక్క గుణాలను మనం ఇవ్వాలి. 2, నయనాల్లో పవిత్రమైన దృష్టి, దీన్ని ఆత్మీయ రేఖ అంటారు. మొట్టమొదటి భృకుటి మధ్యలో భాగ్యరేఖ. రెండవది నయనాల్లో ఆత్మీయ దృష్టి రేఖ, పవిత్రత. జైసా దృష్టి వైసా సృష్టి. మనం ఎలాంటి కళ్ళతో చూస్తామో సృష్టి అలా కనిపిస్తుంది. భగవంతుడే స్వయంగా మన తల్లి, మన తండ్రి, మన సర్వస్వమైనప్పుడు ఈ విశ్వం మొత్తం సుందర సుమధుర విశ్వమై ప్రతి ఒక్కరికి శుభమే కోరుతాం. పాజిటివ్ థింక్ ఖచ్చితంగా మన మనసులో ఏర్పడుతుంది, మనకు మంచి జరుగుతుంది. కాబట్టి బాబా అంటాడు, పరమాత్ముడు ముఖంలో శ్రేష్ఠ వాణి, ఇదే దివ్య గుణాల రేఖ అంటాడు. మా ముఖం ప్రసన్న ముఖం, ముఖవదనం అంటాం. ఈ ప్రసన్న ముఖం అద్భుతమైన భగవంతుని స్మృతితోనే మనకు లభిస్తుంది. ఇక పెదవుల్లో దరహాసం. మరి ఏ విధంగా అయితే హర్షిత ముఖత అంటాం. హర్షిత ముఖత మన పెదవుల్లో ప్రసన్నతా రేఖ, తేనెలొలుకు పలుకులు లాంటి పరమాత్మ యొక్క మహావాక్యాలను చెప్పగలిగే స్థితి ఆ భగవంతుడు మనకిస్తాడు. కానీ అదే దేహాభిమానంతో ఉంటే అవి పదాలు ఒక్క పదం కూడా బయటికి రావు. అందుకొరకు పరమాత్మ స్థిరం యోగి సతత నిరంతరం నా స్మృతిలో ఉండండి, నీ యొక్క యోగ భారం నేను చూసుకుంటాను. హే అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయన్నాడు.
అంటే అదే మాదిరిగా భగవంతుని స్మృతి ఉంటే మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలం. తర్వాత చేతుల్లో శ్రేష్టమైన కర్మల లేఖ అంటే పరమాత్మ ఖజానా మనకు లభిస్తుంది. కాబట్టి మన కర్మ చేసే పనుల్లో భాగ్యం ఉంటుంది, కానీ నా కర్మ ఇదా అనేది కూడా మన చేతిలో ఉంది. పరమాత్మ అంటున్నాడు, నా స్మృతిలో కర్మ చేయండి, నీ భాగ్యం నేను చూస్తాను. నీ భాగ్యం 10 చిరంజీవి లక్ష్మి కుంకుమ సౌభాగ్యవతి అంటారు వివాహంలో. చీలా సౌ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి కర్మ కళ్యాణంతో ముడిపడి ఉంది. ఏ కళ్యాణం? పరమాత్మతో ఉండే కళ్యాణం. కాబట్టి ఆ కర్మ విశ్వ కళ్యాణం కావాలి. విశ్వ కళ్యాణం కావాలంటే భగవంతుని స్మృతిలో మనం కర్మ చేయాలి. అది ఖచ్చితంగా భాగ్యకర్మ, వికర్మ కాదు అంటున్నాడు. ఇక నెక్స్ట్, హృదయంలో పరమాత్మ యొక్క ప్రేమ, హృదయాభిరాముని యొక్క చింతన ఉంటుంది. కాబట్టి పరమాత్మ ప్రేమయే నిరంతర స్మృతి. అడుగులో ప్రతి అడుగులో పదమాపద భాగ్యం. భగవంతుని స్మృతిలో వేసినప్పుడు శ్రీమత రేఖ భగవంతుడు జ్ఞాన మురిలో ప్రతిరోజు ఉదయం వినిపిస్తాడు 7 గంటలకు పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో చూడండి. మరి అదే మాదిరిగా అనేక యోగా ఛానల్లో ప్రతిరోజు భగవంతుని మహావాక్యాలు వస్తున్నాయి. అది విరవకండి. 1కి 1,00,000 రెట్లు అంటున్నాడు. 1,00,000 కాదు, 1,00,000 రెట్లు ఇస్తుంటున్నాడు. 1 అడుగు నా వైపు వేయండి, 1,00,000 రెట్లు మీ వైపు వేస్తాను. లేదా 1 క్షణం నా వైపు చింతన చేయండి, మీకు 1,00,000 క్షణాలు చూస్తానంటున్నాడు. 1 క్షణం 1 రూపాయి నాకు ఖర్చు పెట్టండి, 1,00,000 రూపాయలు మీకు ఆధీనం అవుతుందంటారు. ఇది ఎంతవరకు నిజం? ప్రాక్టికల్గా మేము అందరం అనుభూతి చేస్తున్నాం. మీరు కూడా అనుభూతి చేయండి. తర్వాత చివరికి సంకల్పం 8వది శుభచింతన పదమాపద భాగ్యరేఖ మనస్సు. 9వది మనసు. మనోభిరామునికి ఎప్పుడైతే మనస్సును అర్పిస్తామో సుమన్ శ్రేష్టమైన మనస్సు ఏర్పడుతుంది. మరి అప్పుడే సౌభాగ్యరేఖ ఈ మాదిరిగా 9 శక్తులను మనము మన ఆత్మలోని 9 అంగాలను అంగు శీతలై పవిత్రతా రేఖ మనలో విరిగిస్తుంది. ఈ ద్వారా సత్యమైన ఆత్మను మనము శక్తివంతంగా చేసుకున్నాం. మన శరీరాన్ని రాక్షసత్వం నుంచి దైవత్వంలోకి దేవతా జన్మగా నిశ్చింత ఈ సంగమ యుగంలోని భగవంతుని యొక్క జ్ఞాన దీపావళి వెల్లివిరియాలి. అందుకొరకే భూచక్రం అంటే మన ఆత్మలో దివ్య గుణాల చక్రం. చిచ్చుబుడ్డు అంటే అష్టశక్తులతో ఉండే వెల్లివిరిసే శక్తులు. మరి బాంబులంటే మనలోని చెడు గుణాలు అలా టపటప రాలాలి. కానీ స్థూలంగా మనము డబ్బు ఖర్చు చేయడం ఒక విధైతే, స్థూలంగా వీటి యొక్క అర్థాన్ని, సూక్ష్మమైన అర్థం తెలుసుకొని, రాకెట్ అంటే మనం ఏ విధంగా అయితే పైకి రాకెట్ పెడితే ఎంత ఆనందంగా చూస్తామో, పరంధామంలో ఉండే భగవంతుని స్థలం పరంధామం, ఆ స్థలంలోనే పరమాత్ముని యొక్క అనుభూతి చేయడమే మన లక్ష్యం. ఈ మాదిరిగా మరి టపాకాయలను కూడా ఇంత అద్భుతంగా మనం అనుభూతి చేస్తున్నాం. ఇక ఆధునిక సత్యమైన దీపావళిలో ఒక 7 అద్భుతమైన సత్యాలు చెప్పి మనం ముగించుకుందాం. ఒకటి, హూ ఆర్ యూ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఐ ఆమ్ ఏ బాడీ అంటాం. నో, మా పరమాత్మ అంటాడు, దిస్ ఈజ్ మై బాడీ, ఐ ఆమ్ ఏ సోల్. నేను ఆత్మ, ఇది నా శరీరం. ఎట్లయితే శరీరము ఒక దేవాలయం అయినప్పుడు దేవాలయంలో దేవత ఉంటేనే ఆ దేవాలయానికి విలువ. ఇల్లు గొప్పదనం కాదు, ఇంటిలోని యజమాని ఉంటే గొప్ప. కారు గొప్పదనం కాదు, కారులోని డ్రైవర్ నడిపించినప్పుడే గొప్ప. అదే మాదిరిగా ఆత్మ గొప్పదనం కాదు. ఆత్మ పైశాచికంగా రాక్షసత్వంగా మారకుండా దైవత్వంలోకి మార్చే శక్తి ఒక్క మానవునికే ఉంది. అది పరమాత్మ స్మృతి, యోగ, జ్ఞానధారణ అనే యొక్క 4 సబ్జెక్ట్స్లో మనం నిరంతరం సాధన చేసే సమయం అద్భుతమైన సంగమయుగం ఇది. అదే తెలియజేస్తున్నాడు. రెండవది, మనము ప్రకృతి మధ్యలో జ్యోతి ఆత్మ అయినప్పుడు భగవంతుడు ఒక శాంతి స్వరూపుడు. అతని సదా నామం సదాశివ, రూపం జ్యోతిస్వరూపం, నివాసం పరంధామం. ధామం పరంధామం చెప్పుకున్నాం. అతని కర్తవ్యం జీవోడి గార్డెన్ చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా అతను రచయిత. ఈ విషయం మనం తెలుసుకోలేక బ్రహ్మనే శివుడు, విష్ణువే శివుడు, శంకరుడే శివుడు అని స్థూలంగా చిన్నపిల్లల మాదిరిగా మనం తయారై, ఇప్పుడు విశాలమైన బుద్ధి కావాలి. భగవంతుడు అజన్మ, అభోక్త, అశరీరి, అయోనిజ. భారత్ అంటే భాగ్యమైన రథం. భా అంటే భగవంతుడు.
భగవంతుడు అంటే భాగ్యం పంచేవాడు. భగ అంటే ఆధ్యాత్మికంగా మనము జ్యోతిస్వరూపం. అటువంటి జ్యోతిస్వరూపుడైన పరమశివుని యొక్క బిడ్డలం మనము జ్యోతిస్వరూపులమే. మనము కేవలం అనేక జన్మలుగా శరీరం ధరిస్తూ పతనమైనందుకే ఆ పరమాత్ముడు మనల్ని పావనం చేయడానికి వచ్చేశాడు. అలాంటి పతితమైన పరమాత్మను మనం మన లక్ష్యాన్ని సాధించే దిశగా, మన లక్ష్యం దివ్య గుణాల ధారణ, అష్టశక్తుల భాగ్యం అని హోంవర్క్ మనకిచ్చాడు. కానీ ఇదంతా మనిషి లౌకికంలో మరి వివాహాలు, పిల్లల వివాహాలు, ఇళ్ళు, భవనాలు ఇవన్నీ చేయండి. కానీ నన్ను మరిచి ప్రపంచంలో లీనమైతే మీకు లాభం లేదు. నీళ్ళలో పడవ ఉండాలి, కానీ పడవలో నీళ్ళు వస్తే మునిగిపోతుంది. అట్లే కలియుగం అనే సముద్రంలో శరీరం అనే నావలో మనం పయనిస్తూ ఆ విషయ వాంఛలు మన ఆత్మలోకి ఎన్నడూ రాకూడదు, నిమిత్తంగా ఉండాలి అని చెప్తూ, ఇది కేవలం జ్ఞానయోగ సాధన, రాజయోగ సాధన. కుటుంబంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ పరమాత్మ స్మృతి ఉంటే ఆనందంగా మన జీవితం అనే నావ దివ్యమైన భవ్యమైన దీపావళి వెల్లివిరుస్తుంది. చివరగా ఒక్క అంధకారాన్ని తొలగే ఒక చరణం పాడుతున్నాం. అంధకారం తొలగిపోయే ఆత్మజ్ఞానం కలిగలే, జ్ఞాన ఉదయం విరిసే శివబాబా రాకతో, ఇలలోని మానవులంతా కలిమాయా బంధితులౌగా, కాపాడు మా శివబాబా చూపించు మా త్రోవనగా, ముక్తి మార్గం చేరువాయే తీరమే దొరికే శివ పరమాత్మ రాకతో, గాఢాంధకారములోన గమ్యంబు కానగలేగా, కాపాడు మా శివ బాబా చూపించు మా త్రోవనగా, కామక్రోధం తొలగిపోయే తీరమే దొరికే శివ పరమాత్మ రాకతో, శివ బాబా రాకతో, శివ పరమాత్మ రాకతో. ఓం శాంతి. ఇక్కడ మనం శివ భగవాను బాబా అంటున్నాము. ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. బాబా అంటే తండ్రి, బాబా అంటే మన సర్వస్వం, భగవంతుడు. అతన్ని పేరుతో మనం పిలవలేం తండ్రిని. కాబట్టి బాబా అంటే శివయ్య అని తెలుగులో అనవచ్చు. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి శివబాబా. రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్వతంలో పరమశివుడు 1937లో ప్రజాపిత బ్రహ్మ అనే సాధారణ ఉద్ధమానంలో ప్రవేశించి విశ్వాన్ని కనీసం 33 కోట్ల దేవతలను తయారు చేస్తున్నాడు. అందులో మనం ఉన్నాం, నేనున్నాను అని నిశ్చయం కలిగి ఇటువంటి పండుగల సందర్భమైన భగవంతుని సత్య పరిచయాన్ని తెలుసుకొని ఆ అద్భుతం, ఆ మహాభాగ్యం నాకు కలిగించినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరగా మెడిటేషన్ 1 సెకండ్ చేద్దాం. అహమాత్మస్వరూపః మత్పిత శివ పరమాత్మః మద్గృహ పరం ధామః మత్లక్షః దేవీ దేవతః. నేను ఒక శాంతి స్వరూపాన్ని, పవిత్రతా స్వరూపాన్ని. నా ఆత్మిక తల్లి, తండ్రి, సద్గురువు సాక్షాత్తు శివభగవానుడు. నా ఆత్మిక నిజ నివాసం పరంధామం. నా ఆత్మిక లక్ష్యం దివ్య గుణాల ధారణ, అష్టశక్తుల ప్రాప్తి. నేను అన్ని కర్మలు చేస్తూ భగవంతుని స్మృతిలో అమృత వేళలో ముఖ్యంగా మేల్కొని అతనితో మాట్లాడతాను. తర్వాత ఉదయం భగవంతుని యొక్క జ్ఞాన శ్రవణం చేస్తాను. వీటి వల్ల రోజంతా మనస్సు తేలికగా, సంతోషంగా, శాంతి స్వరూపంగా, ఎలాంటి టెన్షన్, ఎలాంటి ఒత్తిడి లేని జీవితం బ్రహ్మాండంగా ఈ కలియుగ అంతిమంలో ఎటువంటి మందులు, ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా మనం పరమాత్మ స్మృతిలో మన జీవితాన్ని సఫలం చేసుకున్నాం. మీరు కూడా
చేసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క ఓం శాంతి వీడియో ఛానల్ను మీరు ఇతరులకు కూడా పాస్ ఆన్ చేయగలరని శుభ సంకల్పం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మీ యొక్క ఇల్లు దేవాలయం కావాలి, మీ మనసు మందిరం కావాలి, విశ్వం వసుదైవ కుటుంబకం కావాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.